స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా వెంకటగిరి లైటింగ్ డెకరేషన్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మశాంతికి స్టేట్ బ్యాంక్ వద్ద కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుసాయి లైటింగ్ అధినేత వెంకటాద్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఈ దాడి ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టన పెట్టుకున్నారని, ఉగ్రవాదానికి కులమతాలతో పనిలేదన్నారు. కాశ్మీర్లో ప్రశాంతత నెలకొందని ప్రజలు భావిస్తున్న సమయంలో అనేక మంది అమాయక పౌరులను కాల్చి చంపటం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా సౌకర్యాలను మరింత మెరుగుపరిచి రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి లైటింగ్ డెకరేషన్ వర్కర్స్ గురుసాయి, సంతోష్, రాజారెడ్డి, రమేష్, శ్రీను, శేఖర్, భాస్కర్, మనోజ్, నరసింహ, రమణయ్య, సాయి, శంకర్ పాల్గొన్నారు. మరణించిన వారికి వెంకటగిరి లైటింగ్ డెకరేషన్ తరఫున అదేవిధంగా మన ఇండియా ఆర్మీ చేస్తున్న దానికి మేము మద్దతు తెలియజేస్తాం. ఏం చేస్తున్నాం లైటింగ్ డెకరేషన్ ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వెంకటగిరి డెకరేషన్ లైటింగ్ వారందరి తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భారతదేశాన్ని తరఫున పోరాడుతున్న సైనికులందరికీ మా పూర్తి మద్దతును తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తాం. ఇవాళ జరిగిన పహల్గాం ఘటనలో 25 మందికి పైన ఇండియన్స్ పాకిస్తాన్ చేతిలో హతమార్చబడినారు. సో దానివల్ల వాళ్ళకి మన వెంకటగిరి లైటింగ్ డెకరేషన్ యూనియన్ తరఫున వాళ్ళ ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు చేస్తున్న వాళ్ళకి ప్రతిఘటనగా చేస్తున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పనులకు మద్దతు తెలియజేసుకుంటున్నాము.